హలో అండి, అందరికీ నమస్కారం. శ్రీ విశ్వవసునామ సంవత్సరం ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠ మాసం, శుక్లపక్షం, సప్తమి. ఈరోజు సోమ సప్తమి, విశేషమైనటువంటి రోజు. సోమ సప్తమి అంటేనే ఆ పరమేశ్వరునికి ఎంతో ఆనందాన్ని ఇచ్చేటటువంటి రోజు అని అర్థం. ఈరోజు అందరూ కూడా మఘా నక్షత్రం అంటే నక్షత్రం, శ్రేష్ఠ నక్షత్రంలో ఉత్తమ నక్షత్రం. ఈ యొక్క నక్షత్ర దేవతలు ఎవరంటే పితృదేవతలు. నక్షత్రాధిపతి కేతు, ఈయన మోక్షకారకుడు అని కూడా అంటాం. ఇక ఈరోజు అధిపతి సోమవారం కాబట్టి ఈశ్వరుడు అధిపతి. ఇక సప్తమి అంటేనే విష్ణు అధిపతి. అన్నీ కూడా చాలా బాగా కలిసి వచ్చినటువంటి రోజు కాబట్టి ఈరోజు శివుడికి అత్యంత విశేషమైనటువంటి ఆనందాన్ని ఇచ్చేటటువంటి రోజు కాబట్టి మనం ఈరోజు విశేషంగా శివారాధన చేయాలి. అయితే శివుడికి 5 పేర్లు ఉంటాయి, అది మనందరికీ తెలిసిన విషయమే. ఈశ అంటే ఈశ్వర, తత్పురుష, వామదేవ, సజ్జోజాత, అఘోర. ఈశ అంటే తత్పురుష, వామదేవ, సజోజాత, అఘోర, ఈశ. ఇవి 5 నామాలు. అయితే ఈ 5 నామాలకి కూడా ఒక వేద మంత్రాలు అయితే ఉన్నాయి. మనం జపించాల్సిన మంత్రం ఏమిటంటే ఈరోజు ఓం సాంబ సదాశివాయ నమః అనే నామాన్ని ఈరోజు సప్తమి రోజు జపిస్తే ఆ పరమేశ్వరుడు మనకి తృప్తికరమైన జీవితాన్ని, మానసిక ఆనందాన్ని అందిస్తారు. ప్రతి మనిషి కూడా ప్రతిరోజు ఎంత కష్టపడినా అతనికి తృప్తి, ఆనందం ఉంటే అతని గొప్ప శ్రీమంతుడు అని అర్థం. అలా ఆనందం ప్రాప్తించాలి, జీవితం మీకు ఆనందంగా ఉండాలి అనుకుంటే ఈరోజు ఈ నామాన్ని జపించాలి. మనసు ఎంతో భారంగా ఉన్నట్టున్నా అది తగ్గిపోయినట్టు ఉంటుంది. అద్భుతమైనటువంటి నామం కాబట్టి ఈరోజు మంత్రమలంలో అందరూ కూడా ఓం సాంబ సదాశివాయ నమః, ఓం సాంబ సదాశివాయ నమః, ఓం సాంబ సదాశివాయ నమః అనే నామాన్ని జపించండి. దీని వలన ఖచ్చితంగా మీకు మంచే జరుగుతుంది. ఇక ఈరోజు మంచి మాట, జీవితంలో మనం ఏదైనా పొందాము, ఏదైనా సాధించాము, ఏదైనా మనది అనేది ఏదైనా ఉంది అంటే అది కేవలం మనది అనేది అంటే పుట్టుకతో తెచ్చేది, చనిపోయిన తర్వాత కూడా తీసుకెళ్ళేది. అవేంటి అంటే రెండు. ఒకటి ధర్మము, రెండవది కర్మము. అంటే పాపము, పుణ్యము. ఇవి రెండే పుట్టుకతో కూడా జన్మాంతరం నుండి ఉన్న పుణ్యము, పాపము రెండు కూడా వస్తాయి. ఈ జన్మాంతం అంటే వెళ్ళిపోయేటప్పుడు కూడా ఇటువంటివి అంటే ఈ రెండిటినే మనం తీసుకెళ్తాం. మధ్యలో మనకి ఎన్నున్న రుణాల సంబంధం, ఏ వస్తువైనా, ఏ మనిషి అయినా, ఎన్ని రోజులు, ఎన్ని సంవత్సరాలు ఏ బంధం ఉన్నా ఈ జన్మలో ఏదైనా సరే మనం తీసుకెళ్ళేది, తీసుకొచ్చేది మాత్రం ఇవి రెండే. అయితే ఈ మధ్య జన్మలో ఎవరికి గౌరవం ప్రాప్తిస్తుంది అంటే విద్యావంతుడికి మాత్రం గౌరవం ప్రాప్తిస్తుంది. విద్యావంతుడు ఎవరు అంటే ఎవరిలో అయితే జ్ఞానం ఉంటుందో వాళ్ళకి గౌరవం లభిస్తుంది. ఎంత డబ్బులున్నా విద్యని కొనుగోలు చేయలేరు, వేల కోట్ల ఆస్తులున్నా విద్యను పొందలేరు. ఉదాహరణగా మహాభారతాన్ని తీసుకుంటే ఇక్కడ కౌరవంశ రాజు ధృతరాష్ట్రుడు. ఆ ధృతరాష్ట్రుడికి జ్యేష్ఠ పుత్రుడు ఎవరు? దుర్యోధనుడు. సుయోధన అని కూడా అంటారు. ఈ దుర్యోధనుడు చాలా గొప్ప శక్తివంతుడు. అతని దగ్గర అన్నీ ఉండేవి, కానీ పాండవుల దగ్గర ఏమీ ఉండేవి కాదు. కానీ అర్జునుడిలాగా కాలేకపోయాడు. ఎందుకు అంటే అర్జునుడు విద్యావంతుడు, జ్ఞానవంతుడు, అవన్నీ ఉన్నాయి ఇతని దగ్గర. ఆస్తులు, అంతస్తులు అన్నీ ఉన్నా అంతే వ్యత్యాసం. అలా మన జీవితంలో డబ్బులు ఉంటాయి అని డిగ్రీలు కొనుక్కో, జ్ఞానం రాదు. కాబట్టి మీ జ్ఞానం మీతోనే ప్రయాణం చేస్తుంది. ఎంత డబ్బులున్నా విద్యని కొనుక్కోలేము. మీ ఆస్తులు ఇప్పుడు మీరు వదిలేయచ్చు, అవి ఎవరికైనా ఉపయోగపడతాయి. అదే విధానంగా మీకు కావలసిన ఆస్తులు సంపాదించి పిల్లలకి, మీ తర్వాత వచ్చే వాళ్ళకు కూడా అందరికీ ఇవ్వచ్చు. కానీ మీరు పొందిన విద్యని ఇతరులకి నేర్పించవచ్చు, కానీ ఆ విద్య తరువాత ఎవరికి ఇవ్వలేరు మీ దగ్గర ఉన్నది. అంటే ఇక్కడ విద్య ఎంత విలువైనదో మనం గమనించవచ్చు. పాపం, పుణ్యం పక్కన పెడితే మనతో వచ్చేది విద్య కూడా అని అర్థం. అలా అటువంటి విద్యను పొందాలి అంటే మనము చాలా శ్రమించాలి, ఏకాగ్రత పెంచుకోవాలి.
జీవితంలో అమ్మా నాన్నలు ఎంత కష్టపడి మనల్ని చదివిస్తున్నారని ఒకసారి ఆలోచించుకోవాలి. ఒక రిక్షా నడిపేవాడి కొడుకు ఐఐటీలో క్వాలిఫైడ్ అయ్యాడు. అలా ఏమీ లేని పిల్లలు కూడా అంత చక్కగా అన్నింటిలో ముందుంటున్నారు. కానీ చాలామంది అన్నీ అందిస్తూ ఉంటారు. అయినప్పటికీ వాళ్ళు చదవట్లేదు. స్కూల్ ఫీజులు కడతారు. మంచి ఇల్లు ఉంటుంది. అన్ని వ్యవస్థలు ఉంటాయి. అయినా వాళ్ళు చదవట్లేదు. దీన్ని బాగా గుర్తుంచుకోవాలి. ఎందుకు అంటే ఒక పేదరికమైన ఇళ్లలో ఆ తల్లి, తండ్రి పడే కష్టాన్ని అర్థం చేసుకొని వాళ్ళ మనసులో ఒకటే పెట్టుకుంటారు. జీవితంలో మేము గొప్పవాళ్ళమై మా అమ్మా నాన్నని బాగా చూసుకోవాలి అని. ఒక గొప్ప సంకల్పంతో వాళ్ళు కష్టపడతారు. అయితే అన్నీ ఉండే వాళ్ళ ఇంట్లో పిల్లలు ఉంటారు కదా! ఆల్రెడీ అన్నీ ఉంటాయి. అందుకే అన్నీ ఉంటాయి కాబట్టి విద్యని నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. తల్లిదండ్రులకి ఎన్ని కోట్ల ఆస్తి ఎంత ఉన్నా విద్య లేకపోతే, ఉద్యోగం లేకపోతే ప్రపంచం గౌరవించదు. ఎంత డబ్బులైనా ఉండొచ్చు కానీ గౌరవం రాదు. అదే విధానంగా మన దగ్గర డబ్బు లేకపోయినా, ఇళ్లల్లో ఆస్తులు లేకపోయినా మంచిగా చదివారనుకోండి, అతడు విద్యావంతుడు అయ్యారనుకోండి, ఆ విద్యతో ఒక మంచి జాబ్ తెచ్చుకోవచ్చు. ప్రపంచమే అప్పుడు సెల్యూట్ కొడుతుంది. అది జీవితం అంటే. విద్య గౌరవాన్ని ఇస్తుంది. విద్య అధికారాన్ని ఇస్తుంది. విద్య ఒక రాజును చేయగలదు. కానీ అజ్ఞానం, అంధకారం, అహంకారం ఇవన్నీ ఉంటే అవన్నింటిని కూడా ఇవి పోగొట్టేలా చేస్తాయి. కాబట్టి విద్యని పొందాలి. విద్యతో జ్ఞానం ప్రాప్తిస్తుంది. దాంతో గౌరవం పెరుగుతుంది. ఇదే ఈరోజు మంచి మాట. ఇక ఈరోజు తారాబలం, దివ్యమైన తారాబలం. ఈరోజు నిత్య నక్షత్రం మఖా నక్షత్రం అయితే అశ్విని మఖ మూల నక్షత్రం వారికి జన్మతార. కాస్త జాగ్రత్తగా ఉండడం మంచిది. భరణి పుబ్బ పూర్వాషాఢ నక్షత్రం వారికి పరమమిత్ర తార. శుభకరమైన రోజు ఉపయోగం చేసుకోండి. కృతిక ఉత్తర ఉత్తరాషాఢ నక్షత్రం వారికి మిత్రతార. శుభకరమైన రోజు ఉపయోగం చేసుకోండి. రోహిణి హస్త శ్రవణ నక్షత్రం వారికి ఈరోజు నైదన తార. అంత శుభం కాదు, జాగ్రత్త వహించడం మంచిది. మృగశిర చిత్త ధనిష్ట నక్షత్రం వారికి సాధక తార. కొంచెం శుభం కలుగుతుంది. ప్రయత్నిస్తే అన్నీ కూడా ప్రతిఫలిస్తాయి. ఇక ఆరుద్ర స్వాతి శతభిష నక్షత్రం వారికి ప్రత్యేక తార. ఇది అంత మంచిది కాదు, జాగ్రత్తగా ఉండాలి. ఇక పునర్వసు విశాఖ పూర్వ భాద్రపద వీరికి క్షేమతార. ఈరోజు శుభకరమైన రోజు ఉపయోగం చేసుకోండి. ఇక పుష్య అనురాధ ఉత్తర భాద్రపద వీరికి విపత్తార. ఇది మంచిది కాదు, జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రం వారికి సంపత్తార. ఆర్థికంగా శుభకరమైన రోజు ఉపయోగం చేసుకోండి. ఇక దివ్యమైన వాస్తు పరిహారం. ఈరోజు వాస్తులో విశేషంగా ఒకే పునాదిలో ఉన్న అన్నా తమ్ముళ్ళు ఎంతమంది ఉండొచ్చు. ఒక పునాది ఉండేటప్పుడు ఆ పునాదిలో 3 సింహద్వారాలు, ఒకే పునాదిలో పక్కపక్కన ముగ్గురు అన్నా తమ్ముళ్ళు ఏ కారణానికి కూడా ఉండకూడదు. అలా మీరు సపరేట్ ఉండేటప్పుడు పునాదులు వేరే చేసుకొని ఉండాలి. ఒకే పునాదిపై ఉంటే ఎవరెవరు ఆ ఇంట్లో అభివృద్ధి చెందరు. ఆ ఇల్లు వదిలి వెళ్ళిన వాళ్ళు చాలా బాగుంటారు, కానీ ఇంట్లో ఉన్న మీరు మాత్రం అభివృద్ధి చెందలేరు. అందుకే సపరేట్ పునాదులు వేసుకోవాలి. తర్వాత అన్న తమ్ముళ్ళు ఎప్పుడు కూడా పెద్దవారు పైన ఉండాలి. వాళ్ళకన్నా వయసులో చిన్నవాళ్ళు కిందికి వస్తూ ఉండాలి. అలా చాలామంది ఈ కాలంలో ఏం చేస్తున్నారంటే పెద్దవాళ్ళని కింద పెట్టి చిన్నవాళ్ళు పైన ఉంటారు. వాళ్ళకి ఇంకా ఏదో పెద్ద అంటే అమ్మ నాన్న ఉండేవారు. వాళ్ళు ఏదైనా ఇంకొక ఇల్లు కట్టుకున్నాం పైనుంటే దాన్ని నిరాకరించడం. ఇలా అంటే మీలో గొడవలు రావడానికి కూడా ఈ వాస్తు దోష ప్రభావం కూడా అధికంగా చూపిస్తుంది. తర్వాత ఎప్పుడు కూడా అన్నయ్య దక్షిణానికి ఉంటే తమ్ముడు ఉత్తరానికి ఉండాలి. అన్నయ్య పడమరుకుంటే తమ్ముడు తూర్పుకుండాలి. అంటే ఎప్పుడు వాళ్ళు ఎత్తులో ఉండాలి పెద్దవాళ్ళు. వాళ్ళకన్నా డౌన్‌లో చిన్నవాళ్ళు ఉండాలి. అలా ఉంటేనే ఆ వాస్తు కుటుంబం పైన ప్రభావం చూపిస్తుంది. ఇటువంటివి ఏదైనా ఉంటే వాటిని పరిష్కరించుకుంటే చాలా మంచి జరుగుతుంది. ఇక దివ్య పూజ. రేపు మంగళవారం అష్టమి. దుర్గాదేవిని విశేషంగా పూజించవచ్చు. రేపు చాలా శక్తివంతమైన అష్టమి. అలాగే శుక్రుడు చాలా శక్తి. అమ్మవారికి శ్రీదేవతలకి రేపు దగ్గరలో ఎక్కడైనా దుర్గా పరమేశ్వరి, దుర్గాదేవత, రాజరాజేశ్వరి, లలితాంబ ఇటువంటి అమ్మవారి దేవాలయాలలో ఉదయాన్నే వెళ్ళి 5 ప్రదక్షిణలు చేసుకొని ఆ అమ్మవారి గుడిలో 2 నెయ్యి దీపాలు వెలిగించి అమ్మవారికి నమస్కరించుకొని రావాలి. మీకు అనుకూలమైతే మీ పిల్లల పేర్లను లేదా మీ పేర్లను కుంకుమార్చన చేయండి. ఆ కుంకుమని నుదుటిలో ధరించి
కుంకాన్ని తెచ్చి పిల్లల నుదుటిలో పెట్టండి. అలా చేయడం వలన అమ్మవారి రక్షణ మీకు ప్రాప్తిస్తుంది. దైవానుగ్రహంతో పాటు ప్రకృతిలో ఉన్న చెడు దృష్టి ఉంటే అది కూడా దూరం అవుతుంది. ఇక దివ్యమైన యోగక్షేమం. ఈరోజు విశేషమైనటువంటి రోజు. సాయంత్రం శివుడికి బిల్వదళాలతో తుమ్మి పూలతో పూజిస్తే ఆయువృద్ధి ఉంటుంది. అదే విధానంగా ఈరోజు గరికతో శివారాధన చేస్తే రాహుదోషం దూరం అవుతుంది. దవనము మరియు మరువం అనే పత్రాలు వస్తాయి, అంటే ఆకులు. వాటితో శివార్చన చేయడం వలన దారిద్ర్యం దూరం అవుతుంది అని ఉంది. అదే విధానంగా విభూది అంటే వర్జిల్ విభూది ఏదైతే దొరుకుతుందో ఆ విభూతితో అర్చన చేస్తే ఆరోగ్యంతో పాటు అపమృత్యువులు, గండాలు, అపవాదాలు దూరం అవుతాయి. అలా మీరు ఏదైతే పొందాలి అనుకుంటున్నారో దానికోసం అలా అర్చించడం చాలా విశేషం. మీకు ఏది కావాలంటే అది పొందవచ్చు. అయితే ఈరోజు సాయంత్రం దగ్గరలో ఎక్కడైనా శివాలయం ఉంటే ఆ శివాలయంలో అన్ని బిల్వదళాలు తీసుకెళ్ళి ఇచ్చేసి రండి. అలా చేయడం వలన బ్రహ్మహత్య దోషాలు ఉంటే దూరం అవుతాయి. దివ్యమైన యోగక్షేమం తప్పక ఆచరించండి. నమస్తే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.